మానసిక వికలాంగులకు బాసటగా నిలుస్తున్న మనోబంధు ఫౌండేషన్ 4వ వార్షికోత్సవాలను విజయవాడ సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో నిర్వహించారు. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ రాధికారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కర్రావు, ప్రముఖ మానసిక వైద్యుడు ఇండ్ల రామసుబ్బారెడ్డి, మనోబంధు ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ రామకృష్ణరాజు కార్యక్రమంలో పాల్గొన్నారు. మానసిక సమస్యలతో బాధపడుతూ ఇళ్లు, కుటుంబానికి దూరమై రోడ్లపై తిరుగుతూ ఉండేవారిని మనోబంధు ఫౌండేషన్ ప్రతినిధులు గుర్తించి వారికి వైద్య చికిత్స అందజేస్తున్నారు. ఆ తర్వాత వారిని వారి కుటుంబానికి చేరువ చేస్తున్నారు. ఫౌండేషన్ 4వ వార్షికోత్సవాల్లో పాల్గొన్న అతిథులు సంస్థ సేవల్ని కొనియాడారు. మానసిక వ్యాధులతో బాధపడేవారిని గుర్తించి చికిత్స అందిస్తే వారు కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాధికారెడ్డి తెలిపారు. సంస్థ సేవల్ని మున్ముందు మరింతగా విస్తరిస్తామని మనోబంధు ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ రామకృష్ణరాజు చెప్పారు. మానసిక రోగగ్రస్తులు ఎవరైనా సరే మనకి బయట రోడ్డు మీద తిరుగుతూనో ఎక్కడైనా కుటుంబం కానీ ఇల్లు కానీ ఏం లేకుండా హోమ్లెస్గా వాండరింగ్ లునాటిక్స్ అంటాం వీళ్ళని, అలా తిరుగుతున్న వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి కావలసిన వైద్యం అది అందించి వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ ఓన్ ఫ్యామిలీతో కలపడం ముఖ్యంగా ఈ ఫౌండేషన్ యొక్క ఎయిమ్ అది. సో దాన్ని వాళ్ళు ఎంతో చక్కగా చేస్తూ దాదాపు 250 మందిని ఇప్పటి వరకు వాళ్ళు ఈ 4 ఏళ్లలో వాళ్ళ ఫ్యామిలీస్తో కలపడం జరిగింది. సో ఇది ఎంతో హర్షణీయమైన విషయం. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో 250 మందిని మేము రెస్క్యూ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళలో చాలా మందిని మేము ఇతర రాష్ట్రాల్లో చెందిన వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి పంపించడం జరిగింది. కార్యక్రమాన్ని ఇంకా విస్తృతం చేయాలని తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో అన్ని జిల్లాలకి కవర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. రెడ్ క్రాస్ నుండి లోయలా కాలేజీ అసోసియేషన్ ఉంది, అల్యూమినియం అసోసియేషన్, వాళ్ళందరూ కూడా మాతోటి పని చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. అలాగే మానవతాన్ని ఆర్గనైజేషన్ ఉందండి, రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉంది. ఇంచుమించుగా వేల సంఖ్యలో సభ్యులు ఉన్నారు. రామచంద్రారెడ్డి గారు దాన్ని స్థాపించడం జరిగింది. ఆయన కూడా ఈ మీటింగ్ వచ్చి సంఘీభావం చేయటం జరిగింది. రానున్న కాలంలో ఇంకా ఎఫెక్టివ్గా చేయగలమని మేము భావిస్తున్నాం.